అభియోగాలు చేస్తా ఉన్నాను. నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో కూడా లాస్ట్ టైం ఇచ్చినాను, కానీ వారు దానికి కన్విన్స్డ్. వారికి తెలవదుందైతే కదా, వారికి అసలు ఈ టోటల్ విషయం మొత్తం తెలుసు. వారికి నేను జవాబు చెప్పే ముందర వారి యొక్క ఫ్యూ మంత్స్ బ్యాక్, డేట్ నాకు కరెక్ట్గా తెలీదు, వారు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ చాలా ప్రస్తుతం, చాలా రెలవెంట్. టూ క్లిప్పింగ్స్ నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చూపించదలుచుకున్నాను. వారి దృష్టిలో పబ్లిక్ మెమరీ ఇస్ షార్ట్ అనుకుంటుంది, బట్ ఈ కాలంలో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. కైండ్లీ ప్లీజ్ మేక్ ఇట్ టు గో. ఇది పూర్తిగా నలుమూలల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలపాల్సిన బాధ్యత మీడియా మిత్రులుగా మీకుంది. ఈ విధమైనటువంటి అన్యాయాన్ని తిప్పికొట్టడంలో ఆ బాధ్యత కూడా నాకుంది. ఫస్ట్ ప్లే చేస్తానండి, కైండ్లీ జూమ్ ఇట్ అండ్ హియర్ ఇట్. వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది. ఒక్కసారి సారీ. వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారి నిజమైన వారసులము మేము. వైఎస్ఆర్ గారి అసలైన వారసులు ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ. ఇంకొక క్లిప్ వినిపిస్తానండి. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది? రాజశేఖర్ రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చింది కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరును. మరి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా? రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ లో చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అని ఎంక్వైరీ అయినా చేసిందా కాంగ్రెస్ పార్టీ? అసలు పట్టించుకుందా కాంగ్రెస్ పార్టీ? అంత గొప్ప నాయకుడే 2 సార్లు అధికారంలోకి తెచ్చాడే, కనీసం కృతజ్ఞత ఉందా కాంగ్రెస్ పార్టీకి? బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే, కనీసం చచ్చిపోతే పొగడకపోయారు. ఆ మనిషిని ఎఫ్ఐఆర్ లో చేరుస్తారా దోషి అని? సిగ్గుండాలి కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతుందా? కాంగ్రెస్ పార్టీ మనిషి రాజశేఖర్ రెడ్డి గారు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. చెప్పండి ఇంకా. ఇది చాలా, ఇంకొకసారి లెట్ మీ రిపీట్ ఇట్, చాలా చాలా అవసరం అండి. వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది. వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారి నిజమైన వారసులము మేము. వైఎస్ఆర్ గారి అసలైన వారసులు ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ. తర్వాత నిన్న ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ ఛానల్ ని అడ్రస్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఒకటి నేను రాజశేఖర్ బిడ్డను కడపలో ఓడిపోతానేమో అని తాను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు.
ఇది రెలవెంట్ మనకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఇది ముఖ్యం అండి. ఇక్కడ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు అది రాజకీయాలు నాకు సంబంధం లేదు. నాన్న గురించి మాట్లాడిన సబ్జెక్టే మాట్లాడు. కంచె వేసి అడ్డేసి ఎందుకు నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే ఇది నాకు కన్సర్న్ కాదు. వారి రాజకీయం ప్రజల ముందు గత కొన్ని రోజులు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టపెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్ళీ ఆ బుడదని ఇంకొకరి మీద పూయాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ రెండు విన్న తర్వాత మనిషిని పిలిచి నాకు ఒక్కటి అనిపిస్తుంది. ఓసరవిల్లి కూడా సిగ్గుతో తలదించుకొని పరారవుద్ది మానవుల మధ్య నుంచి. ఈ పరిస్థితి చూస్తే కెమిలియాన్ వుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ రన్స్ అవే ఫ్రమ్ ది పబ్లిక్. మీరు ముందర నేను చూపించినటువంటి 2 వీడియోలు మీరు చూశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. కాంగ్రెస్ పార్టీ తన తండ్రి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిందని తన నోటి గుండా చెప్పినటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ మొహాన ఊస్తారని చెప్పిన షర్మిల గారు లాస్ట్ వీడియో చూశారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గం వాళ్ళ తండ్రిని చేర్పించారని ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ విధంగా మాటలు మారిస్తే ఓసరవిల్లి కూడా సిగ్గుతో తలదించుకొని పారిపోదా అని అడుగుతున్నా నేను. నిజంగా ఓసరవిల్లి చూస్తే ఈ మానవుల నుంచే పారిపోతాం. ఇది ఈ వైరుధ్యం మీకు చూపించాలని చూపించాను. ముఖ్యంగా మొన్న కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను నేను. క్లారిఫికేషన్ ఇస్తూ ఇది బ్రీఫ్ గా చెప్పి మీకు మొత్తం డాక్యుమెంట్ ప్రకారం పోతానండి. శంకర్రావు లెటర్ డేటెడ్ 31/1/2011. ఈ రోజు శంకర్రావు గారు రాసిన లెటర్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ శంకర్రావు ఆయన రాసినటువంటి 2వ లెటర్. ఫస్ట్ లెటర్ వచ్చి 30 అన్డేటెడ్ అండి, అది డేటెడ్ లేదు. అది 2010లో రాశారు, 11వ నెలలో. డేట్ లేదు, అది అన్డేటెడ్ లెటర్ డేటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ November 2010. దట్ వాస్ ది ఫస్ట్ లెటర్ wrote by Shankar Rao. Second letter dated 31/1/2011. ఈ లెటర్ కాపీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తున్న మీడియా మిత్రులకి సర్క్యులేట్ చేయండి బాబు. లెటర్ డేటెడ్ 31/1/2011 టు ది రిజిస్ట్రార్ జ్యుడిషియల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్,
ఇది శంకర్రావు రాసినటువంటి లెటర్. దీనిలో నిజంగా గొప్ప మహానుభావుడు వారసురాలని చెప్పుకుంటున్న మీరు ఈ శంకర్రావు రాసిన లెటర్ ఎవరి మీద రాశారు? మీకు కావాలంటే మీకు ఉండుంటాయి కాపీలు, కావాలంటే నేను మీకు పంపిస్తాను. దీనిలో శంకర్రావు రాసినటువంటి లెటర్లో రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత దుర్మార్గంగా రాశాడో, దిస్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ టు టేక్ ఇట్ ఇస్ a form of writ, in the form of writ. The entire, I am reading a particular para, the entire exercise clearly shows that gratification amounts has exerted influence with Dr. Y.S. Rajasekhar Reddy for his official benefits granted to the companies and individuals. రాజశేఖర్ రెడ్డి మాత్రమే వారి అఫిషియల్ పొజిషన్ వాడుకొని ఈ కంపెనీలకి లబ్ధి చేకూర్చాడు అనేది సారాంశం కాదా అని అడుగుతున్నా. లెటర్ సర్క్యులేట్ చేయండి.